గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. గత కొన్నాళ్ళ నుంచి మనము చాలా వీడియోస్ చూస్తున్నాం, రైట్? ఎక్స్పెషలీ వీసా స్కామ్ మీద కదా. వీసా స్కామ్ మీద బొచ్చడు వీడియోస్ వస్తున్నాయా? వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, డబ్బులు తీసుకున్నారు, బాధితులు చాలా చెప్పేస్తున్నారు, రైట్? ఇది వేరే కంట్రీది, అది మీరు చూస్తుండేది యుఏఈది కాదు, యూనో వేరే కంట్రీది మీరు చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు యుఏఈ అంటే దుబాయ్, అబుదాబి, మా కంట్రీది, నేను ఎక్కడైతే ఉన్నానో ఇక్కడ వీసాల విషయంలో ఏమన్నా సిమిలర్గా జరుగుతోందా అనే దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇది అవేర్నెస్ తీసుకురావాలి, ఎందుకంటే అందరూ వారి వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ రియాలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి: వీసా, ఉద్యోగం. చాలా మంది జనాలు ఈ రెండు దాలను మిక్స్ చేస్తున్నారు. వీసా వేరు, ఉద్యోగం వేరు, రైట్? ఇప్పుడు మనకు ప్రధానంగా జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఏంద్రా అంటే మోసము. నాకు అర్థమైంది ఏంద్రా అంటే ఉద్యోగం గురించి. వీసా, ఉద్యోగం అనేవి కోరిలేటెడ్గా ఉంటాయి ఒకదానికోదానికి, కానీ అవి సపరేట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈలో చూద్దాం. యుఏఈలో మీరు రావాలి అనుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా వీసా కావాలి. మీరు వచ్చి జాబ్ చేయాలి, ఇక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఉండాలి, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లీగల్గా ఉండాలంటే మీకు రెసిడెన్స్ వీసా కావాలి. సో ఈ రెసిడెన్స్ వీసా అనేది మీకు వేరియస్ ఫార్మాట్స్లో దొరుకుతుంది. ఇక్కడ మీరు లీగల్గా బై చేయొచ్చు, లీగల్గా గవర్నమెంట్ నుంచే బై చేయొచ్చు. డోంట్ నీడ్ టు గో టు ఎనీ మీడియేటర్. లీగల్గా ఓకే, గవర్నమెంటే కొనుక్కోండి, మా దగ్గర ఉండండి అని వీసాలు ఇస్తుంది. సో మొదటి భాగం పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మీకు వీసాలు తీయిస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే దాంట్లో లీగల్గా ఉండేటివి ఉంటాయి, లీగల్గా లేనిటివి ఉంటాయి. ఆ లీగల్గా ఏమున్నాయి, లీగల్గా ఏవి లేవు అనేది మీకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వర్కర్ వీసా తీయిస్తాను అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీలో ఎంప్లాయీ వీసా తీయిస్తాను అన్నాడు. ఈ రెండు చోట్ల కూడా మీకు ఉద్యోగాలు లేవు. అంటే మీకు ఉద్యోగాలు పేరు చెప్పి ఆ ఉద్యోగానికి రిలేటెడ్ వీసా తీయించాడు అనుకోండి. ఇక్కడికి వచ్చి మీకు మీరు ఆ ఉద్యోగం చేయకుండా ఆ వీసా మీద ఉంటే అది ఇల్లీగల్. అలా కాకుండా మీరు ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్గా ఏదైనా పనులు చేసుకోవడానికి వీలుగా ఉండే ఫ్రీలాన్సర్ వీసాలు ఉంటాయి. అంటే దానికి కూడా క్యావియేట్స్ ఉంటాయి, మనం చూడాలి. ఆ వీసాల గురించి మీకు ఫుల్ డీటెయిల్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను ఎటువంటి రకాల వీసాలు ఉన్నాయి, వాటికి ఖర్చు ఎంత అవుతుంది, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ అన్నీ చేస్తాను. మీరు క్లియర్గా కామెంట్లో రాయండి మీకు కావాలేమో. సో ఇది వీసా గురించి. అంటే వీసాలో నేను ఏం చెప్పాను ఇందాక మీకు, ఒకటేమో ఉద్యోగం లింక్డ్ వీసాలు, రెండోదేమో నాన్ లింక్డ్ వీసాలు. ఫ్రీలాన్సర్ వీసా అని ఇందాక చెప్పాను, ఇన్వెస్టర్ వీసా అని చెప్పాను, బిజినెస్ వీసాలు ఉంటాయి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు పార్ట్నర్ వీసాలు వస్తాయి. అలా రకరకాలైనటువంటి వీసాలు మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ లీగలాలిటీ వచ్చేసరికి వీసా అయితే ఇస్తున్నారు, ఏదైతే లింక్ ఉంటుందో జాబ్ అది పెట్టుకొని మీరు వీసా తీసుకొని చేయడం అనేది ఇల్లీగల్. మీరు అది చేస్తే మీరు దెబ్బతింటారు. రెండోది ఉద్యోగం. ఉద్యోగం అనేది మన చేతుల్లో ఉండేది. మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తాము, ఉద్యోగము ఇప్పిస్తానన్నాడు అని చెప్పేసి డబ్బులు ఇస్తాం. ఇక్కడికి వస్తాం, మీలో సత్తా లేదనుకోండి, మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలుసు ఏదో మిరాకిల్ జరిగిపోతుందని,
ఏ మిరాకిల్ జరగదు. మీ గురించి మీకు క్లారిటీ ఉంటే, మీరు అది చెయ్యలేము అని తెలిస్తే పొరపాటున కూడా మీరు ఆ పని చేయకూడదు. అంటే దానికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం వస్తుందని రావడం లాంటి పనులు చేయకూడదు. యుఏఈలో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇల్లీగల్. తీసుకోరు, డబ్బులు తీసుకోరు. ఉద్యోగం ఉంటే ప్రాపర్గా ఇంటర్వ్యూ జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు ఆఫర్ రావడం జరుగుతుంది. ఆఫర్ వచ్చాక వాడు కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వమంటాడు. మీ పాస్పోర్ట్ కాపీ, తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్, మీరు ఉద్యోగం ప్రొఫెషనల్ ఏదైనా వస్తే డిగ్రీ సర్టిఫికేట్ అటెస్టేషన్ చేసి ఇవ్వమని చెప్తాడు. అంటే మీ డిగ్రీ ఒరిజినలా కాదా అని. అది యుఏఈ స్పెసిఫిక్. అది మిగతా దేశాల్లో ఉందో లేదో నాకు తెలీదు, కానీ యుఏఈలో మాత్రం కంపల్సరీ మీ సర్టిఫికేట్ని అటెస్టేషన్ చేస్తారు. అదో పెద్ద ప్రాసెస్. మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీ వాడు అది ఒరిజినల్ అని చెప్పాక లోకల్ సెక్రటరేట్, స్టేట్ గవర్నమెంట్ సెక్రటరేట్కి వెళ్ళాలి. అక్కడ అది అప్రూవ్ అవ్వాలి ఒరిజినల్ అని. అక్కడి నుంచి మినిస్ట్రీ ఢిల్లీలో, అక్కడికి వెళ్ళాలి. ఎడ్యుకేషన్ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వ్యాలిడిటీ ఓకే అయ్యాక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు సీల్ చేయాలి. అక్కడ ఓకే అయ్యాక యుఏఈ ఎంబసీ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు అథెంటికేట్ చేస్తారు. అక్కడ అథెంటికేట్ అయ్యాక దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లోకల్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దగ్గర ఫైనల్ అథెంటికేషన్ చేయాలి. చూడండి ఎన్ని అథెంటికేషన్స్ జరిగాయో. ఇది మీరు బ్యాక్వర్డ్ చూసుకోవాలి. లింక్ ఉంటుంది. ఇక్కడ మినిస్ట్రీ వాడు అథెంటికేషన్ చేయాలంటే బ్యాక్వర్డ్ అడుగుతాడు. నేను చెప్పాను కదా, దాని ప్రీవియస్ ఇండియాలో ఉండే ఎంబసీ అడుగుతాడు. ఇండియాలో ఎంబసీ, యుఏఈ ఎంబసీ వాడు ఇవ్వాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ వాడు ఇవ్వాలి, ఇండియా వాడు. అలా లింక్ అనమాట. అందువల్ల మనం ఇన్ని స్టెప్స్ చేస్తాం. నేను కూడా చేశాను ఈ పని. ఎవరైనా చేయాల్సిందే, దీనికి ఎక్సెప్షన్ లేదు. రైట్? సో ఇప్పుడున్నటువంటి యుగంలో మీకు క్లారిటీ ఈజీగా దొరికేస్తుంది కదా. మీరు ఉద్యోగంకి వచ్చారు అంటే ఆ ఉద్యోగంలో ఫస్ట్ వాడు ఇదే అడుగుతాడు. రెండో పాయింట్, కొందరు అడుగుతూ ఉంటారు, సార్ మమ్మల్ని అడగలేదు అని. మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొన్ని రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వర్కర్ కేటగిరీ, క్లర్క్ కేటగిరీ అట్లాంటి కొన్ని రోల్స్ ఉంటాయి. వాటికి అటెస్టేషన్ అవసరం లేదు. కాబట్టి మనము అటెస్టేషన్ లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ విషయం ఏంట్రా అంటే, నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఉద్యోగం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీకు జాబ్ కొట్టాకే అది నిజమా కాదా తెలిసిపోతుంది. అంతేగాని నేను జాబ్కే రాను, నేను ఇంటర్వ్యూకే అటెండ్ అవ్వను, నాకు జాబ్ వచ్చేస్తుంది, ఒకవేళ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా నేనేం పర్ఫామ్ చేయను, నాకు జాబ్ వస్తుంది అంటే తప్పుడు ఆలోచన. ఇది జరగదు. కాబట్టి మీరు యుఏఈకి రావాలి అనుకుంటే జాబ్ కోసం ప్రాపర్ ఛానల్లో రండి. రైట్? అంటే ప్రాపర్ ఛానల్ అంటే ఇంతకుముందు చెప్పాను. ఏం చెప్పాను మీతో నేను? లింక్డ్ఇన్లో చూడండి, naukri.gulf.com చూడండి, బయోత్లో చూడండి. ఇటువంటి వెబ్సైట్స్లో అంతా జాబులు పడతాయి. మీరు ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. చేసుకున్నాక మీ స్కిల్ మ్యాచింగ్ ఉన్నటువన్నీ ఆటోమేటిక్గా మిమ్మల్ని కాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి. రెజ్యూమ్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వదు అనేది ఒక పాయింట్. మీలో ఎంత దుర్మార్గం అంటే, నేను ఒక వీడియో చేశాను, రెజ్యూమ్ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా కానీ ఎలా పెట్టాలి. నా దాంట్లో తక్కువ వ్యూస్ ఉండే వీడియో ఏదంటే అదే. మనము పరిగెత్తాలి, మనకి ఇట్లా కళ్ళు ఇలా మూసి కళ్ళు తెరుస్తేనే డబ్బులు కావాలి, కానీ మనం పని చెయ్యం. అరే 25 సంవత్సరాల వాడు, ఎక్స్పీరియన్స్ వాడు, రోజు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. వాడు చెప్తున్నాడు, అరే బాబు మీ సీవీని ఇలా రెడీ చేసుకోండి రా బాయ్, మీకు రెడీ అయితే మీకు ఏటీఎస్ నుంచి వాటి నుంచి వస్తుంది అంటే చూసే నాదుడు లేదు. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలి? సేమ్ పలానోడు పలాని మోసం చేశాడు అంటేనే లక్షల వ్యూస్. మాకు ఇవే. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్స్. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా వీడియోలు కూడా కొన్ని లక్షల్లో వెళ్ళాయి, కొన్ని వందల్లో ఉంటాయి, కొన్ని వేలల్లో ఉంటాయి. ఇది రెజ్యూమ్ ది వందల్లో ఉంది లిటరల్లీ. People are not even concerned about opening it. Anyhow, I'm not here to talk about all that nonsense. Point is, మీరు మీ CVని పర్ఫెక్ట్గా రెడీ చేయండి. మీలో నాకు తెలుసు చాలా మందికి కెపాసిటీ ఉంది.
మీలో కేపబిలిటీ ఉంది. నేను ఇక్కడ చూస్తుంటాను కదా, అర్ధం నాలెడ్జ్ ఉండేవాళ్ళు, 1/4 నాలెడ్జ్ ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగాలు కొడుతున్నారు, జాబ్ చేస్తున్నారు. మీలో పద్ధతిగా చేయకపోవడం వల్ల మీ CV ముందుకు పోవడం. ఫస్ట్ ఇది నేర్చుకోండి మీరు. రెండోది, ఇంటర్వ్యూకి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మనం కొట్టాలి. ఇంటర్వ్యూను ఎలా అటెండ్ అవ్వాలి అనే దాని మీద నేను వీడియో చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి చేయలేదు. బట్ ఐ విల్ ట్రై. నేను అది ఐ లూప్ ద క్లోజ్, ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇవి నేను ఇప్పుడు చెప్పినటువన్నీ IT పొజిషన్స్, రైట్? ఐటీకి సంబంధించి లేదా ఫంక్షనల్కి సంబంధించినవి. లోయర్ జాబ్స్కి నేను చెప్పలేదు. లోయర్ జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు 3,000 4,000 ధరములు అంటే విచ్ విల్ బి అరౌండ్ 1 lakh rupees ఆర్ 80,000 rupees ఆర్ 1.5 lakh శాలరీ, అలా ఉండే జాబుల గురించి అవి లింక్డ్ ఇన్ వాటిల్లో కన్నా ఇక్కడ దాన్ని 2 రకాలుగా చేస్తుంటారు. ఇక్కడ ఎలా చేస్తారంటే డుబిజిల్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో చాలా జాబ్ ఫ్రాడ్లు జరుగుతాయి, అంటే చూసుకోవాలి మీరు జాగ్రత్త. వాటిల్లో ఈ పొజిషన్స్ పడుతుంటాయి. దీనికి జనాలు ఏం చేస్తారు, ఈ లింక్ పెడుతున్నా నేను ఇప్పుడు వీసాకు, దీనికి జనాలు ఏం చేస్తారు, 3 నెలలది కానీ రైట్ 2 నెలలది కానీ ప్రాపర్ వీసా తీసుకొని, బిజినెస్ వీసాలు ఉంటాయి, వచ్చి ఇక్కడికి ఆ ఇంటర్వ్యూలన్నీ అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూ వాడు ఏదైనా ఫైనల్ చేసి ఓకే చేశాడు అనుకోండి, వాడే వీసా చేస్తాడు వీడికి. కొందరు ఏం చేస్తారు, వీసా వరకు నువ్వు మేనేజ్ చేసుకోవాలి, మేము జాబ్ ఇస్తాము అంటారు, కాంట్రాక్ట్ ఇస్తాము అంటారు. అవి ఇల్లీగల్ వన్స్ అగైన్. సో వాటిలో జాగ్రత్తగా చూసుకోండి. మీరు బిజినెస్ వీసా మీద వచ్చి యూ కెన్ ఆల్వేస్ ఫైండ్ అవుట్ జాబ్స్ హియర్. బట్ దానికోసం లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విజిట్ వీసా దాదాపు ఎంత అవుతుంది, మ్యాక్సిమం ఒక 800 ధరములు, అంటే 20,000 రూపాయలు అవుతుంది. 20,000 రూపాయల ధర వీసా పెట్టుకొని మనం టికెట్ పెట్టుకొని ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా వరకు షేర్డ్ అకామిడేషన్లు దొరుకుతాయి. షేర్డ్ అకామిడేషన్లు ఇల్లీగల్ బట్ స్టిల్ మేనేజబుల్, రైట్? మీరేం చేయొచ్చు, ఇప్పుడు ప్రాపర్గా రీసెంట్గా గవర్నమెంట్ షేర్డ్ అకామిడేషన్స్ని కూడా లీగల్ చేసింది. మీరు అటువంటి వాటిల్లో మీరు అకామిడేషన్ వెతుక్కొని, లేదు హోటల్స్లోనే తక్కువ వాల్యూ ఉండే హోటల్స్ ఉంటాయి, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాటిల్లో నెలకు ఒక 1,000 ధరములు అంటే దాదాపు ఒక 25,000 30,000 అంటే మీరు ఒక రఫ్లీ మీ ఫుడ్కి ఒక ఎంత లేదన్నా ఇక్కడ మెస్సులు ఉంటాయి. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ లోయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ సైడ్ చెప్తాను నేను. ఐమ్ టాకింగ్ అబౌట్ క్లర్క్ సైడ్ ఆర్ లోయర్ లెవెల్స్ ఉంటాయి కదా, ఐ మీన్ వాటికి సంబంధించి. సో వీటిల్లో మీరు హ్యాపీగా చేయొచ్చు, రైట్? బిజినెస్ వీసా కానీ రిలేటెడ్ వీసా ఒక 3 months 2 months వీసా తీసుకొని ఇక్కడికి వచ్చి అకామిడేషన్ వెతుక్కొని ఉండి, మెస్సులు ఉంటాయి మంత్లీ 500 dirhams 800 dirhams అంటే 15,000 10 నుంచి 20,000 రూపాయల మీకు ఫుడ్ కూడా దొరికేస్తుంది. అలా మీరు ప్లాన్ చేసుకొని చెయ్యండి. అంతేగాని మీరు మోసపోయి ఒకరిని బ్లేమ్ చేయొద్దండి. మన ఆశ అవతలోడికి అవకాశం అవుతుంది, రైట్? మనం జాగ్రత్త పడాలి. మనము అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు మోడల్ ఫాలో అవ్వకూడదు. మనము తెలుసుకోవాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనము 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ సేయింగ్ నేను తెలియదు, నేను అమాయకంగా డబ్బులు ఇచ్చాను అనే వర్డ్ ఉంది చూడండి, అది మోస్ట్ డేంజరస్ వర్డ్. మీరు మీ డబ్బు అది కదా, మోసం చేయడానికే ఉంటారు. అది అన్ని రకాలుగా మోసాలు చేయడానికి ఉంటారు. మన ఆస్తుల గురించి మాట్లాడాం, అపార్ట్మెంట్స్ విల్లాల గురించి మాట్లాడాం, ఎలా జరుగుతుంది అని. ఇక్కడ కూడా అంతే, జాగ్రత్తగా చేసుకోండి, సరేనా? మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. బై ద వే, నేను ఎటువంటి మనీ అటువంటివి ఏవి ఉండవు. నా పేరు వాడు ఏదైనా చెప్పినా జస్ట్ బీ కేర్ఫుల్. I will do everything free, only videos with my time. That's it. Bye.